దగ్గు జలుబును తగ్గించే మందును ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈ టైంలో దగ్గు జలుబు సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి ఈ సమస్యలకి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి టైంలో కొన్ని హోమ్ రెమెడీస్తో సమస్య తగ్గుతుంది. అలాంటి ఓ చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దగ్గు జలుబు అనేవి పిల్లలు మరియు పెద్దలలో సంవత్సరం అంతా, ముఖ్యంగా వేసవి శీతాకాలాలలో అత్యంత సాధారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలుగా ఉంటాయి. ఒక చిన్న హోమ్ రెమెడీతో ఈ దగ్గు మరియు గొంతు నొప్పిని దూరం చేయవచ్చు. ఇక్కడ చెప్పబోయే రెసిపీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థం వామాకు. అంతేకాకుండా ఈ రెసిపీలో లభించే మిగిలిన అన్ని పదార్థాలు మీ వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. కాబట్టి మీ వంటగదికి వెళ్ళి మీ దగ్గు జలుబును తగ్గించుకోవడానికి ఈ సులభమైన సిరప్ను సిద్ధం చేయండి. హోమ్ మేడ్ దగ్గు జలుబు సిరప్ తయారు చేయ విధానం. కావలసిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. నీళ్లు 1 కప్పు, వామాకులు 4 నుండి 5, తులసి ఆకులు 5 నుండి 6, పసుపు చిటికెడు, అల్లం రసం 3/4 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయ విధానం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్పు నీరు పోసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత 4 నుండి 5 వామాకులను వేయాలి. ఈ ఆకులను నేరుగా కూడా నమలవచ్చు. ఇలా నేరుగా ఆకులను నమలడం వల్ల తొందరగా జలుబు నుండి బయటపడడానికి సహాయపడుతుంది. దీనిలోని రసం ఛాతీలోని కఫం లేదా ఫ్లమ్ను తొలగిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే పాన్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు శ్వాసకోశంలో ఉండిపోయిన కఫాన్ని తొలగిస్తోంది. అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేసి జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తూ ఉంటుంది. ఆపై 5 నుండి 6 తులసి ఆకులను కూడా అందులో వేయాలి. తులసి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని 5 నుండి 8 నిమిషాల పాటు ఉడకబెట్టండి. మీకు సువాసన వచ్చే వరకు మిశ్రమాన్ని మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లార్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి మార్చాలి. ఇప్పుడు 3/4 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె జోడించాలి. ఇప్పుడు అన్ని పదార్థాలను బాగా కలపాలి. అల్లం కఫాన్ని తగ్గించడంలో, శ్వాస సజావుగా సాగడంలో సహాయం చేస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియాను చంపుతుంది. దీని బలమైన రుచి మీ గొంతును క్లియర్ చేసి ఉపశమనాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని 1 కప్పులోకి తీసుకొని సేవించాలి. అంతే, హోమ్ మేడ్ కాఫ్ అండ్ కోల్డ్ సిరప్ రెడీ. ఇది మీ దగ్గు జలుబును నివారిస్తూ ఉంటుంది. ఇక మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. పిల్లలకు ఈ సిరప్ 10 మిల్లీలీటర్లు వరకు ఇవ్వవచ్చు. పెద్దలు 1/2 కప్పు నుండి 1 కప్పు వరకు తీసుకోవచ్చు. చూసారు కదా, మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ నవత టీవీ. సైనింగ్ ఆఫ్. బై.